నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. రేపు విజయసాయిరెడ్డి లిక్కర్ కేసులో సిట్ ముందు హాజరు కాబోతున్నారు. రేపు ఆయన హాజరు కాబోతున్నారంటేనే రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొన్న మధ్య కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి సిఐడి ముందు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి బాంబు పేల్చాడు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ్ కే కర్త కర్మక్రియ ఆయనే అని చెప్పాడనే విషయం అందరికీ తెలుసు. నిన్న ఈరోజు పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సిట్ లిక్కర్ కేసులు ఏర్పాటు చేసిన సిట్ విపరీతంగా చాలా వేగంగా దీంట్లో నుంచి అసలు విషయాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 20,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నగదు లావాదేవీలు జరగకుండా, ఆన్లైన్ లావాదేవీలు జరగకుండా కేవలం నగదు లావాదేవీలు జరగడం వల్ల ఎక్కడైతే తయారు చేశారో డిస్ట్రిబ్యూటర్స్ డిస్టిలరీస్ నుంచి ఎలా వెళ్ళింది షాపులకి, ఏమేమి వెళ్ళింది, వీటన్నింటిలోనూ దాదాపు 99,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగింది 600 కోట్లు మాత్రమే. 99,000 కోట్లు ఎక్కడ, 600 కోట్లు ఎక్కడ? ఇదే విషయాన్ని ఎంపీ కృష్ణదేవరాయలు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కూడా ఆదేశాలు వస్తే ఇంకాస్త వేగంగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ఎంపీ పురంధేశ్వరి ఆ విషయాన్ని చాలాసార్లు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంది. అసలు సూత్రధారి కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేది విజయసాయిరెడ్డి చెప్తున్నది. రేపు సిట్ ముందు హాజరు కాబోతున్నారు విజయసాయిరెడ్డి. ఎల్లుండి రమ్మన్నారు యాక్చువల్గా సిట్టు. రేపే వస్తానని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. కసిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఏం జరగబోతోంది? ఈ 20,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగితే 4,000 కోట్లు చేతులు మారాయి, అక్రమంగా చేతులు మారాయి. 2,000 కోట్లు దుబాయ్కి తరలి వెళ్ళాయి సునీల్ రెడ్డి అనే వ్యక్తితో అని గతంలో అమిత్ షాకి కూడా కంప్లైంట్ చేశారు కృష్ణదేవరాయలు. సో వ్యవహారం మొత్తంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వైపుకే సిట్ విచారణను తీసుకెళ్తున్నట్టు కనబడుతోంది. సో రేపు విజయసాయిరెడ్డి హాజరైతే అంతిమ లబ్ధిదారు వరకు వెళుతుందా? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికితే అన్ని గుట్టుమట్టంతా బయటకు వస్తుందా? ముప్ప అంకంరావు గారు మనతో ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. మాట్లాడుతున్నాం. నమస్కారం. నమస్తే గారు. రేపటితోటి తెరబడబోతుందా ఇక ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి పడే అవకాశం ఉందని అనుకోవచ్చు? అంటే మొదట్లో అంతా విజయసాయిరెడ్డే కదా కీలకంగా వ్యవహరించారు ఈ వ్యవహారంలో. ఇప్పుడు గోపి గారు, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎవరు? సునీల్ ఎవరు? అనిల్ ఎవరు? సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇద్దరు కూడా దక్షిణాఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేసి ఎంత చౌకగా మద్యాన్ని తయారు చేయొచ్చు, దానివల్ల ఎంత లాభాలు ఉన్నాయో 2018 నుంచి విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఎన్నిక మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటని ఆ రోజు నుంచే చెప్పి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకు ఆ రోజు దాన్ని చేయాలనుకున్నారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజలను ఎందుకు నమ్మించారు, దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం అని చెప్పి మీరు అడగవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఎంత తక్కువలో మద్యాన్ని తయారు చేయొచ్చు, ఆ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని ఏదో మామూలుగా బారుల్లోనో రెస్టారెంట్లోనో ఉండేది కాకుండా సామాన్యుల్ని వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేసి వాళ్ళు ఎమ్మట నిలబడి ఉండారో వాళ్ళ రక్త మాంసాలని సొమ్ముగా మార్చుకోవడానికి ప్రణాళిక రచించిన వ్యక్తుల్లో ప్రధాన సూత్రధారులు వీళ్ళు 5గురు. ఆ విధంగా ఆ మద్యాన్ని కల్తీ చేసిన మద్యాన్ని అందజేసి, మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటుంది నిస్సందేహంగా, గుజరాత్లో మామూలుగా పోర్ట్లో ఆ రోజు మారకద్రవ్యాలు దొరికినాయి. ముంద్రా పోర్ట్లో మారకద్రవ్యాలు దొరికినాయి. విజయవాడ దానికి మూలాధారం. ఆ విజయవాడకు ఉన్న కంపెనీ వాళ్ళకి సంబంధించింది. మొన్న డ్రై ఈస్ట్ విశాఖపట్నం పోర్ట్లో దానికి సంధ్యా కన్వెన్షన్, సంధ్యా ఆక్వా వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకుందో ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. ఇక్కడ అలాంటి మారక ద్రవ్యాలతో పాటు తక్కువ ధరకి ఎలా తయారు చేయొచ్చు, దాన్ని ప్రజలకు ఇవ్వాలి అంటే మామూలుగా లాభాపేక్షతోటి ఏదైతే ఈ మద్యం దుకాణాలు పాడుకుంటారో వాళ్ళకి ప్రోత్సహించరు కదా.
అందుకని చెప్పని మద్యపాన నిషేధం చేస్తున్నామని చెప్పని రేట్లు పెంచుతున్నామని, అంతకంటే గతంలో కంటే తక్కువ రేట్లతో తయారవుతున్నా కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి మామూలుగా మీరు అన్నట్టు 99,000 కోట్ల రూపాయలు మీరు చెబుతున్నారు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1,18,000 కోట్ల రూపాయలు తేలింది. అంటే కృష్ణదేవరాయలు గారు ఆ రోజు అమిత్ షాకి ఇచ్చిన రిపోర్ట్ అదే 1,18,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే నేను చెప్పేది పురంధేశ్వర్ గారి లెక్క. ఓకే. 1,18,000 కోట్ల రూపాయలు. అయితే దానికి సంబంధించినంత వరకు వాళ్ళ బొక్కసానికి చేరింది. ప్రభుత్వానికేమో 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసింది. వాళ్ళ బొక్కసానికి చేరింది 40,000 కోట్ల రూపాయలు పైమాట ఉంది. 40,000 కోట్ల రూపాయలు పైమాట. 30,000 మంది అమాయకులు ప్రాణాలు వదిలారు ఈ మద్యానికి బానిసలైన వాళ్ళు. 30 లక్షల మంది ఈరోజు బాధితులుగా ఉన్నారు. 3 లక్షల మంది ఈరోజు బాధితులుగా ఉన్నారు. ఈరోజు వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. మరి రేపు విజయసాయిరెడ్డి మొన్న ఆయన సిఐడి ముందు హాజరైనప్పుడు చెప్పింది అదే. అంటే ఏమీ లేకపోతే అంటే ఎలా చేశారు రాజు కసిరెడ్డి అనేది కూడా తెర మీదకి వచ్చింది. స్పై అనే సినిమా తీశారు, బ్లాక్ ని వైట్ చేసేటువంటి ప్రయత్నం. తర్వాత వారి భార్య పేరు మీద కంపెనీ కాదు, వారి భార్య పేరు మీద వైద్యశాల ఉంది, చాలా పెద్ద వైద్యశాల ఉంది. వాళ్ళ చెల్లెల పేరు మీద మీరు అన్నట్టు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కార్యాలయం నడుస్తూ ఉంది. మరి వాళ్ళకి వివిధ కార్యాలయాలు కనపడతా ఉన్నాయి. స్పై అనే చిత్రాన్ని నిర్మించారు. అలాగే బంగారపు దుకాణాలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీకి సంబంధించిన డబ్బులు అక్కడ బదిలీ అయితే వజ్రాలు, బంగారం ఆభరణాలు కసిరెడ్డికి అందజేశారనేది కూడా బయటకు వస్తూ ఉంది. ఓకే ఓకే. ఇన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మరి ఇక్కడ ఒక్కసారి విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఏబిఎన్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. పోలీసులే సహకరించారేమో అన్నట్టుగా అర్థం వచ్చేలాగా రాసింది. అంటే ముందుగానే రాజు కసిరెడ్డి పలానా చోట ఉన్నాడు అని తెలిసి సిట్ అధికారులు వెళ్ళారు. ఈ లోపల రాజు కసిరెడ్డి కారు ఉంది కానీ అతను లేడు. 1,50,00,000 విలువ చేసే కారు ఉంది. తర్వాత అతని చరవాణిలో అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్లు కూడా అక్కడే పెట్టి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 15 కార్యాలయాలు కావచ్చు, బంధువుల ఇల్లు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు కావచ్చు, నేను చెప్పినటువంటి వైద్యశాల కావచ్చు, ఆ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కార్యాలయం కావచ్చు, ఈటి చాట పలు రకాల చోట్ల వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికినాయి వీళ్ళ సోదాలో. నిస్సందేహంగా ఎవరో ఒకళ్ళు ముందు నుంచి మనకు కనపడతానే ఉంది, సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి చేరవేస్తున్నారు. కాకపోతే వేగవంతంగా మీరు అన్నట్టు కొంచెం వేగం అయితే ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఇక్కడ రాజు కసిరెడ్డి ఈ లిక్కర్ వ్యవహారంలో ఎవరి ప్లేస్లో వచ్చాడు? విజయసాయిరెడ్డి ప్లేస్లో వచ్చాడు. అంతకు ముందంతా చూసింది విజయసాయిరెడ్డే కదా. విజయసాయిరెడ్డితో పాటు ఇతను ఉన్నాడా? విజయసాయిరెడ్డితో పాటు అదనపు బాధ్యతలు వచ్చాయా ఇతనికి? విజయసాయిరెడ్డి పక్కకి పెట్టిన తర్వాత అతను సాంకేతిక సలహాదారుడుగా ప్రభుత్వం తరపున జాయిన్ అయ్యాడు. అవును. కానీ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే పార్టీ అతను నమ్మకుండా కొంచెం పక్కన పెట్టిన సందర్భంలో ఉత్తరాంధ్ర నుంచి బాధ్యతలు తప్పినప్పుడు అప్పుడు ఎక్కువ బాధ్యతలు ఇతని మీద పడ్డాయి. రైట్. అప్పుడు విజయసాయిరెడ్డి ఈ కోటరీ మీద ఆరోపణలు చేస్తూ ఉంటాడు కదా. విజయసాయిరెడ్డి సహజంగానే విజయసాయిరెడ్డికి కోటరీ ప్లస్ రాజు కసిరెడ్డి కర్త కర్మక్రియ ఆయన ఏం చెప్పాడు కాబట్టి డెఫినెట్గా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ స్థానంలోకి వెళ్ళడంలో వీళ్ళ పాత్ర ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి స్థాయిని తగ్గించి లేదా విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడంలో వాళ్ళు విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన అన్యాయం మీద ఒక రకంగా విజయసాయిరెడ్డి రగిలిపోతూ ఉండొచ్చుగా. విజయసాయిరెడ్డి వాళ్ళు చేసిన అన్యాయం మీద రగిలిపోతే అంతిమంగా బాధితుడు ఎవరు, అంతిమంగా నేరాన్ని ఎవరి మీదకి వెళుతుంది, నేరస్తుడు ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నేను అంటున్నా అంతిమ లబ్ధిదారు ఎవరో అక్కడికే వెళ్తుంది కదా. నేను అదే అంటున్నా. అంటే రేపు మరి విజయసాయిరెడ్డి సిట్ ముందుకు హాజరు కాబోతున్నాడు. ఒకరోజు ముందుగానే రేపు రమ్మంటే ఈరోజే వస్తా అన్నాడు ఆయన. సో అంటే అప్రూవర్గా ఏమన్నా మారుతాడా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు కాకినాడ ఫోర్టుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి గురించి చెప్పాడు తప్ప విక్రాంత్ రెడ్డి పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విక్రాంత్ రెడ్డితో మాట్లాడుకో అని చెప్పని ఆ యొక్క షేర్లు కావచ్చు, దానికి సంబంధించిన లాభాలు కావచ్చు అన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయని అని చెప్పాడా ఇదే విజయసాయిరెడ్డి? చెప్పలేదు. 4 దశాబ్దాల ఆ కుటుంబానికి 3 తరాల ఆ కుటుంబానికి లెక్కలు అన్నీ సరిచేసే వ్యక్తి అయ్యుండి ఇన్ని సంవత్సరాలు 2004 నుంచి కూడా
జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా వీళ్ళకి అక్రమార్జన ప్రారంభమైంది. ఆ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ, దొంగ లెక్కలు రాసుకుంటూ, దొంగ కంపెనీలను సృష్టించుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన ఏం చేశాడో, ఎలా చేస్తాడో, నమ్మిన వాళ్ళకి ఎలా చేస్తాడు, ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా చేస్తాడో క్షుణ్ణంగా తెలిసినటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండానే ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పని మన్న భ్రమించాలనే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాడని అయితే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేంటండి, రేపు మాపో బీజేపీ నుంచి ఆయనకి రాజ్యసభ కూడా వస్తుందనే చర్చ జరుగుతున్నప్పుడు ఇంకా జగన్ కోసమే పనిచేస్తాడని అనుకోవాలి. నిజంగా జగన్ మీద కోపం ఉండవాడైతే, జగన్కు వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం వచ్చిన వ్యక్తి అయితే, భారతీయ జనతా పార్టీలో చేరి జగన్ని కారాగారంలో పట్టించాలనుకున్న వాడు అయితే నిస్సందేహంగా వాళ్ళ బాబాయ్ గారి హత్య ఏ విధంగా జరిగింది, లేదంటే 43,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసిన దాంట్లో దొంగ కంపెనీలు ఎట్లా సృష్టించారు, ఏ విధంగా వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరికి లబ్ధి చేకూర్చారు, ఎవరికి పొలాలు ఇచ్చారు, క్షుణ్ణంగా దగ్గరుండి చూసుకున్న వ్యక్తి వాటిలోనే అప్రూవర్గా మారాలి. సిబిఐ దగ్గరికి, ఈడీ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయి చెప్పేవాడు కదా. కరెక్ట్. కాబట్టి అక్కడ కూడా నేను రాజీనామా చేస్తున్నాను పదవికి, పార్టీకి అని చెప్పినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను విదేశాల్లో ఉండంగా. ఆయన వద్దన్నారు, కానీ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు, కోటరీ ఇదంతా చేస్తుందని చెప్పాడు. నేను దిగిన మెట్లు వేరే వాళ్ళు ఎక్కారు అని చెబుతున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా ఆయన ఒక్క మాట కూడా అంటలేదు కదా. కరెక్ట్. కాబట్టి ఎలా నమ్మాలి? ఇది జగన్ నాటకం. ఇవన్నీ బయటకు వస్తే ఇంకా పెద్ద తలకాయలు బయటపడతాయన్న ఉద్దేశంతో ఆ పెద్ద తలకాయలు ఆడిస్తున్నటువంటి జగన్ నాటకం ఇది. అంటే ముందుగానే విజయసాయిరెడ్డిని కాస్త గ్యాప్ నెట్టేసి ఇక్కడ వరకు పరిమితం చేయాలి. ఇంతే. ఈ రేపు విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది కాకినాడ ఫోర్టు, ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఆగిపోతుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఆగిపోతుంది. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు 7 విభాగాలండి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అధికారుల స్థాయి, కసిరెడ్డి స్థాయి, మిథున్ రెడ్డి స్థాయి. మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు కదా దీంట్లో, అంతిమ లబ్ధిదారుడు అతనే కదా. మరి ఇక్కడ ఏళ్ల వరకే బలవుతారా? ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి కూడా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నాడనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి కదా. అంటే వీళ్ళందరూ కలిసి ఈ పథక రచన చేశారని మీరు ఎందుకు భావించకూడదు? నేనైతే అలానే భావిస్తున్నాను. మరి ఇప్పుడు రేపు విజయసాయిరెడ్డి సిట్టు ముందు హాజరైనా కానీ కర్త కర్మ క్రియ అని అన్నాడు కాబట్టి ఇంకంతే కథం. కసిరెడ్డి అంతే. కసిరెడ్డి ఇక జగన్ కాదు. జగన్ కాదు. ఈ కర్త కర్మ క్రియ వెనక కూడా ఎవరు లేరు. కావాలని కోణం నుంచి కావాలని వేధిస్తూ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, వీళ్ళందరూ చేసిన దాన్ని అతని పేరు మీద పెడుతున్నారు, అతను రూపాయి కూడా లబ్ధి పొందలేదని చెప్పి చివరికి ఇళ్ళే చెబుతారు. చూడండి మీరు, కావాలి విజయసాయిరెడ్డి చెబుతాడు. జరిగే విషయాలు అయ్యే నిస్సందేహంగా. లేదు రెండో కోణం ఏదన్నా ఉంది అంటే విజయసాయిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసి పార్టీని కబళించేసి ఆ పార్టీని మిర్చి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు చేస్తున్నటువంటి నాటకం కూడా అవ్వచ్చు. దానికంటే కూడా ఎక్కువ ఇదే నాకు అనిపిస్తుంది. నేను ముందు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను నేను. అంటే సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచించాలి అని అంటే ఫస్ట్ అసలు ఈయన ఇక్కడి నుంచి గ్యాప్తో బయటికి రావాలి కదా. అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి సామర్థ్యాలు, అతనికి ఎదురు తిరిగిన వాళ్ళని ఏం చేయాలో చూసి, ఏం చేశాడో చూసి తెలిసిన వ్యక్తి ఇంత ప్రశాంతంగా అతన్ని కాదని, అతనికి మరి రాజ్యసభ ఇంకా 4 సంవత్సరాలు ఉండా కూడా వదులుకొని ఈరోజు ఇతనికి వ్యతిరేకంగా ఉండాడని మనం భావించాలి అంటే మాత్రం నేనైతే నమ్మట్లేదు ఇప్పుడు కూడా. పోనీ ఇప్పటికిప్పుడు బీజేపీకి జగన్మోహన్ రెడ్డినో లేకపోతే సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత బీజేపీకి ఉండదు రాజకీయంగా. నిస్సందేహంగా ఉంది. వాస్తవంగా ఈరోజు బీజేపీ గనక, భారతీయ జనతా పార్టీ గనక దేశ స్థాయిలో గనక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే దాని స్థాయికి నుంచి పెంచుకోవాలన్నా కూడా, 2024లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంశం వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా జరిగింది 2024. ఓకే. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దాని ప్రభావం ఎంతో కొంత కూడా కనపడతానే ఉంది. కాబట్టి ఇక్కడ మాకేం సంబంధం లేదు, మేము జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించట్లేదు అనే అంశాన్ని అవసరం ఉంది కదా. ఓ పక్క నుంచి తమిళనాడులో స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా బయటకు వస్తున్నాడు, కొత్త దాన్ని తీసుకొచ్చాడు. నాకు స్వతంత్ర దేశాన్ని ప్రకటించడం అనే స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఆ మాట అనలేదులే కానీ ఆ స్థాయికి వెళ్ళారు అంటున్నాను నేను.
ఇప్పుడు ఇంకోటి ఇదే మద్యం కుంభకోణంలో ఈడీ వాళ్ళు ప్రవేశించారు కదా తమిళనాడులో. అవును. ఓ మంత్రి కుమారుడు విషయంలో దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఢిల్లీలో తాకింది కదా, ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు కదా, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. శరత్చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు కదా, అవును. అతను అప్రూవల్గా మారాడు కదా, అతను ఎవరు, ఎక్కడ? ఆదాని డిక్షనరీలకు సంబంధించిన వ్యక్తే కదా. దానికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి అల్లుడికి అన్నే కదా ఆయన. విజయసాయిరెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు కదా దాంట్లో. వీళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీలు మీయో నాయో వేరే వాళ్ళయో బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, లేకపోతే ధనాశ చూపించేసి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పిన అవి తీసుకొని 67% అక్కడి నుంచే తయారైంది కదా ఈ కల్తీ మద్యం అమ్మకాలు. కల్తీ మద్యం మొత్తం అక్కడే తయారైంది. 67% అమ్మకాల్లో అక్కడ మొత్తం అక్కడే కదా జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే గోపి గారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో రాంగంలోనే మద్యం కుంభకోణం అంత జరిగింది ఇంత జరిగిందని వీళ్ళు గోడ చేస్తూ ఉంటే ఆలస్యం అయింది కాబట్టి 3 నెలల లోపు ఈ 67% ఎక్కడైతే తయారైందో ఆ డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు వాళ్ళకి సంబంధించినవన్నీ ధ్వంసం చేశారండి. ఎప్పుడో ధ్వంసం చేశారు. అది జరిగింది మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో. అంతిమంగా అతని దగ్గరకు వస్తుంది కాబట్టి. కాకపోతే వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారు అంటే, ఇది ధ్వంసం చేశాం కదా సరిపోయిందని చెప్పి సంకలు గుద్దుకున్నారు. కానీ ఆ మద్యం తయారు కావడానికి కొన్ని సరుకులు అయితే తీసుకోవాలి కదా, కొన్ని ముడి సరుకులు కావాలి కదా. అవి ఎంత కొంటే ఎంత తయారైద్ది లెక్కలైతే ఉంటాయి కదా. అవి అయితే మార్చలేరుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ధ్వంసం చేయలేరుగా. అది వీళ్ళకొక్కడికే సొంతం కాదు కదా, అది మిగిలిన అందరికీ సప్లై చేస్తూ ఉంటుంది కదా. అది అక్కడి నుంచి కూడా వస్తాయి. అవి పట్టుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇది అంతవరకే ఆగిపోతే మీరు అన్నట్టు ఒక ఎస్టిమేషన్కి రావచ్చు నిస్సందేహంగా. అంతవరకు ఆగలేదు, ఇంకా ఏదో శోధిస్తున్నారు. మనం అనుకుంది రెండోదే మీరు అన్నట్టు రెండో అంశం అయ్యాను. మరి చూద్దాం మరి రేపు విజయసాయిరెడ్డి ఏం చెప్తారో, ఏం బయటకు వస్తుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.